బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, ఆర్థిక మంత్రి అలాగే అధికారులతో సీఎం బడ్జెట్పై సమీక్ష చేశారు. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్న పరిస్థితుల్లో సూపర్ 6 పథకాల అమలు అయితే ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈసారైనా సరే పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, వాయిస్ రావడం లేదు. విజయ్ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. బడ్జెట్ ఎప్పుడు కూడా గతంలో అయితే కేంద్ర బడ్జెట్ 28 ఫిబ్రవరి నాడు ప్రవేశపెట్టేవాడు, చివరి రోజు, ఫిబ్రవరి చివరి రోజు. కానీ గత 3-4 సంవత్సరాలుగా మొట్టమొదటి అంటే ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెడుతున్నారు. దానివల్ల వెసులుబాటు ఏంటంటే రాష్ట్రాలకు కూడా కేంద్ర బడ్జెట్ లో తమ వాటా ఎంత వస్తుంది, ఏ రకమైన పన్నులు వసూళ్లు జరుగుతాయి, ఇవన్నీ కొంత అవగాహనకు వస్తుంది కనుక మంచి పరిణామం సంభవించింది. దాంతో పాటు బడ్జెట్ టైం కూడా మార్చారు, సాయంత్రానికి ఉదయానికి, ఏది కేంద్ర బడ్జెట్. ఇప్పుడు వైఎస్ కేశవ్ ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపొందించడంలో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టి రూపంగా ఎంత వస్తుంది, పన్నుల వాటా ఎంత వస్తుంది, దాంతో పాటు మనకు ఏదైతే కొన్ని ప్రాజెక్టులు కూడా నిధులు కేటాయించారు కదా. ఉదాహరణకు అమరావతి రాజధాని, అట్లాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే ఉక్కు కర్మాగారానికి కొంత రాయితీలు అంటే కొంత వెసులుబాటు కోసం కొంత సహాయం, ఇవన్నీ వచ్చినాయి కనుక మిగతా మనం ఏం చేసుకుందాం అనే విషయంలో మంచి ఆలోచన. ఇది చేయాల్సింది, ఏ బడ్జెట్ కైనా బడ్జెట్ కసరత్తు లేకుండా ఏం చేయలేం. కానీ ఈసారి వారు ఇచ్చిన హామీలు ఏవైతే పోయిన సంవత్సరం ఇచ్చారో, ఆర్థిక సంవత్సరం మధ్యలో వచ్చారు కదా విజయ్ గారు, ఎందుకంటే వాళ్ళు వచ్చింది జూన్ లో కనుక అప్పటికే బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ ఆమోదం పొందింది. దాన్ని కాదని మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ బడ్జెట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ అన్నట్టు రకంగా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్ కనుక తాము అనుకున్న ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం కానీ, లేకుంటే ఇతరత్ర బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మొదలుపెట్టినట్టున్నారు. ఇవన్నీ కూడా వాటికి సరైన విధంగా వచ్చే సంవత్సరం మొత్తానికి సరిపోయే బడ్జెట్ కేటాయిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. అంటే బడ్జెట్ కసరత్తు చేస్తేనే మనకు పిండి కొద్ది రొట్టె అంటాం కదా, పిండి ఎంత ఉందో తెలుసుకోవాలి కదా, మొట్టమొదటి ఎన్ని రొట్టెలు అవుతాయి అనేది కూడా. అందుకని ఇది మంచి పరిణామం అంటున్నాను. ఈ కసరత్తు తర్వాత బడ్జెట్ మార్చిలో ప్రవేశపెడతారు. కానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలు అయితే ప్రవేశపెట్టడం లేదు, పథకాల అమలు అయితే ఆలస్యం అవుతుంది అనే ప్రతిపక్షాలు ఇప్పటికే జనంలోకి వెళ్తున్నాయి. జనాల్లో కూడా కొంతవరకు ఈ పథకాల అమలు అయితే జరగడం లేదనే అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో అయితే అయ్యే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అవి కానీ హామీలు ఇచ్చారు. నేను మొదటి చెప్తున్నాను, 70,000 కోట్ల రూపాయల హామీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తే, ఒకవేళ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అయితే 1,40,000 కోట్ల రూపాయలు కావాలి సంవత్సరానికి. అంటే బడ్జెట్ 3 లక్షలు 3,20,000 కోట్లు 3.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు 1,40,000 కోట్ల రూపాయలు కేవలం అనుచిత ఉచితాలు కేటాయిస్తారా అని సమస్య. అందుకనే నేను అన్నాను కదా, అంటే అనుకోకుండా చాలా హామీలు ఇచ్చాను కానీ బడ్జెట్ సహకరించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాకులు చెప్పుకుంటున్నారు. సూపర్ 6 లో చాలా విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి, అనవసరంగా హామీలు ఇచ్చారు అంటున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం, గతంలో కుటుంబానికి ఒక్కరికి ఇచ్చేవారు, అమ్మబడి అని, దానికి తల్లికి వందనం అని కొత్త పేరు పెట్టి దానికి అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు కదా. అది బౌన్స్ అవుతుంది. ఇప్పుడు రామానాయుడు గారు, మంత్రి రామానాయుడు గారు చెప్పిన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 వేలం పాటలాగా చెప్పిన ప్రచారం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు కొంచెం వైద్యమనగా మొదలు చెప్పారు, ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతూ నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు. మొన్న ఏం చెప్పారంటే, అన్ని హామీలు ఒకేసారి అమలు చేయలేం, దిశల వారీ చేస్తామని ఆల్రెడీ ఇప్పటికే ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేసిండ్రు. చెప్పలేము బడ్జెట్ లో పూర్తి స్థాయి వాళ్ళ హామీలని ఈ బడ్జెట్ లో అమలయ్యే అవకాశం అయితే లేదు. సార్, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పథకాల అమలు అయితే పూర్తి స్థాయిలో చేయడం అయితే కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. మరి కేంద్రం ఎంతవరకు సాయం చేసే అవకాశం కనిపిస్తుంది? కేంద్ర సాయం తప్పనిసరి అంటారా? విజయ్ గారు, సామెత ఉంది తెలుగులో, తాటి చెట్టు ఎక్కేవాడిని మనం అందినంత వరకు ఎక్కిస్తాం, అంతే కదా. అందరికి ఎక్కేయలేం కదా, ఎక్కే ప్రయత్నం బాగా చేయాలి. ఇప్పుడు మీరు అమరావతి విషయంలో సరే లోన్లు తెచ్చుకోమన్నారా, ఏదైనా సరే వేరే రకంగా అది డబ్బులు పూల్ అవుతున్నాయి. అట్లాగే పోలవరం వాళ్ళదే బాధ్యత కనుక పోలవరం కేటాయిస్తున్నాం, కానీ బడ్జెట్ పెంచలేదు. పోలవరం కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఇంకో 25,000 కోట్ల రూపాయలు రావాలి, కానీ అది ఎస్టిమేట్స్ కొత్తది ఏ లేదు. కానీ కొత్త వరకే సహాయం అవుతుంది, వాళ్ళది బాధ్యత కనుక. అట్లాగే లాస్ లో ఉన్నదా, లేకుంటే క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేదా, క్యాప్టివ్ మైన్స్ అసలు సమస్య పరిష్కారం లేకుండా కొంత
11,400 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అందులో 2,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా చూస్తే మనకి ఏమవుతుందంటే, ఏదైతే ప్రభుత్వ సహాయం దానికి చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సహాయం, కానీ మీ బడ్జెట్ పెంచుకునే సహాయం అయితే వాళ్ళు చేయలేరు కదా. జిఎస్టీలో ఎట్లా సగం వస్తుంది, ఇంకా మిగతా ఏం చేస్తారు వాళ్ళు, కనుక అది చూసుకోవాల్సింది తప్ప వాళ్ళ మీద కేంద్రం మీద మొత్తం ఆధారపడి వాళ్ళు ఇచ్చే సహాయంతోనే నడవాలంటే ఆ కష్టం కదా అని. అందుకని మనదంటూ యత్నం ఉండాలి, మన పనులు పెంచుకోవడం చేయాలి. అదే అన్నారు కదా, సంపద పెంచుకుంటామన్నారు. సంపద పెంచాలంటే పనులు పెరగాలంటే మనకి డబ్బులు కావాలి. ఇది పరస్పరం ఆధారిత. ఆర్థిక వ్యవస్థను ఒకసారి ధ్వంసమైన తర్వాత మళ్ళీ నిలబెట్టడం కష్టం. అయినా సరే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కనుక నిలబెట్టడానికి ఆశిద్దాం. కానీ ఇప్పుడంతా మీరు అన్నట్టు ఉచితాలన్నీ కూడా ఈ సంవత్సరం అమలవుతాయని నేను అనుకోవడం.